నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. రాయలసీమ మిల్లు కార్మికుల పీఎఫ్ పెన్షన్ బకాయిలు ఇవ్వాలి అని మేనేజ్మెంట్ మరియు ఐఎఫ్టియు కార్మికులు కలిసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చలు జరపడం జరిగింది. ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప మాట్లాడుతూ చట్టబద్ధంగా కార్మికులకు రావాల్సిన గ్రావిటీ పీఎఫ్ పెన్షన్ చెల్లించడంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా రాయలసీమ బిల్లు గోడౌన్ నుండి నెలకు 5 నుండి 6 లక్షల బాడుగకు ఇస్తున్న కార్మికులు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా మారింది మేనేజ్మెంట్ అని అన్నారు. రాయలసీమ మిల్లు పీఎఫ్ పెన్షన్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు ఐఎఫ్2 కార్మికులు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 2 నెలల సమయం కావాలి, తర్వాత కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు తిరుమలేష్, సౌరప్ప, మల్లికార్జున, నర్సన్న, మణి, అఖండ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఒక 3-4 బ్యాచ్లు అయ్యి వేరే వేరే ప్రాంతాల్లో అందరూ నాయకులు కూడా లెటర్లు ఇచ్చే క్రమంలోనే సాయంత్రం వెంకప్ప నేను మన సాయన్న గారికి లెటర్ వస్తే ఆయన ఏం చెప్పాడు, అదే మేనేజ్మెంట్ పిలిపిస్తానయ్యా మాట్లాడుకుందామండి, ఎందుకు కర్ణాలు ఇంతవరకు కలిసిపోయినారు, నేను బాధ్యత తీసుకుని పిలిపిస్తానని అని చెప్పిన తర్వాత మరి ఈరోజు పిలిపించాడు. ముగ్గురు మేనేజ్మెంట్ కూడా మరి ఐకే నరేంద్ర, అట్లనే మరి విటు అగ్రవాలు, తర్వాత భాస్కర్ రెడ్డి కూడా వచ్చి మరి సాయిపూర్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి ఆయన మరి ఇప్పుడు మార్చి 1 లోపల కడతామని చెప్పి టైం తీసుకున్నారు. మరి మార్చి 1 లోపల కట్టించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మరి కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా మరి ఆయన మాటకి అన్ని సంతృప్తి చెంది మరి ఈ రోజు నుండి మరి మనము అప్లికేషన్లు ఎవరైతే రాలేరో వచ్చిన వాళ్ళు రాకున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఇంజనీర్లు తెప్పిస్తే అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తామని మేము ఒప్పుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు కాబట్టి మరి ఆ డబ్బులు ఆ డేట్ లోపల కడతారు. మరి అంతవరకు ఏ చేయాల్సిందని చెప్పి కోరుతున్నాం. ఐఎఫ్టీ ఆధారంలో ఈ కార్యక్రమాన్ని మరి ఇంతవరకు నడిచినందుకు మేము కూడా సానుకూలంగా స్పందిస్తున్నాం. మరి ఇప్పుడు ఎంత విషయాలు మాట్లాడుతున్నారా, గత 2 సంవత్సరాల నుంచి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన చేసి కూడా మేనేజ్మెంట్ ఈనాటికి కూడా కార్మిక సమస్య పరిష్కారం చేయకున్నట్ల గత 25 సంవత్సరాల నుంచి ఒక 750 మందికి ఇంకా 150 మంది చెప్పినట్ల మేనేజ్మెంట్ కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడ తిరిగి మన మీద తప్పులు ఇస్తున్నారు తప్ప ఇది అవసరం అని చెప్పి ప్రభుత్వం లేదు. వాళ్ళు ఎంచుకున్న చట్టాలు కూడా నెలతో తీసుకొని నేను కూడా చాలా ఇది మనము ఐక్యత ఉండి ఈ కార్మికులకి ఏదైతే బియ్యం కావాలో వాళ్ళకి సాధించుకోవడం కోసం మనము ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. అట్లనే రేపు మనం ఏదైతే ప్రకటించడమో మర్నాడు ఖచ్చితంగా మిల్లు దగ్గరికి పోయి మనము 1-2 గంటలు అక్కడ నిరసన చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా రేపు లేదు మర్నాడు కార్మికులు అందరూ కూడా ఒక 2 గంటలు 3 గంటలు ఏడు దగ్గర కూడా మనం పైన నిరసన చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కూడా మనము కార్మికులు అందరికీ విస్తృతంగా చెప్పి లేని పక్షంలో మరీ ఐక్యతగా నెలకొకరు సమావేశం నడుపుకొని దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతని చెప్పి